ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు? మంత్రి కొండ సురేఖ క్షమాపణ. నాగార్జున కేసు వాపసు. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు? మనం 11వ తేదీ నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఓటింగు జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కౌంటింగు ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతూ ఉన్నారు, ఎవరు గెలుస్తూ ఉన్నారు అనేది కూడా తుది ఫలితం రాబోతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్కు కొంత మొగ్గు కనబడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. సరే, చూద్దాం తుది ఫలితాలు మరి ఏ విధంగా ఉంటాయి. నిజంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, లేక మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి కొంత సెంటిమెంట్ కలిసి వచ్చి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా అనేది మరి కాసేపట్లోనే ఇది తేటతెల్లం కానుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ జూబ్లీహిల్స్లో మద్యం, డబ్బు అనేది విపరీతంగా ప్రభావం చూపెడతా ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారము, వందలాది కోట్ల రూపాయల చేతులు మారినట్టు కనబడతా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని కూడా మొగ్గు చూపుతూ ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద స్థాయిలో ఆ ప్రచారం జరిగినప్పటికీ కూడా మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు కాబోతా ఉన్నారనేది కూడా తెలిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కౌంటింగ్ కూడా ఏర్పాట్లు పూర్తి చేసి కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఒక పక్క పూర్తి స్థాయిలో కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. రిజల్ట్ ఎప్పటికప్పుడు కూడా క్షణాల్లో కూడా ఎప్పటికప్పుడు ఫలితాలు అందుతూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే తుది ఫలితం రాబోతా ఉంది. మంత్రి కొండ సురేఖ క్షమాపణ. నాగార్జున కేసు వాపసు. మంత్రి కొండ సురేఖ గత కొన్ని రోజుల క్రితం నాగార్జున ఫ్యామిలీపై వ్యక్తిగత దూషణలు చేసి అసభ్యకరమైనటువంటి ఆరోపణలు చేయడం చాలా సంచలనంగా మారింది. దానిపై వారు నాగార్జున కేసు వేయడం, అది కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కాబట్టి నిన్నటి రోజున వారి నాగార్జున కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్తూ ఒక ప్రకటన మీడియా రూపంలో విడుదల చేయడం జరిగింది. దీంతో నాగార్జున కుటుంబ సభ్యులు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి కొండ సురేఖపై పెట్టినటువంటి కేసును వాపసు తీసుకుంటా ఉన్నారు. ఇది నిజంగా అలాంటి ఎవరైనా కూడా మంత్రి కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఒక ఆరోపణలు చేయడం, ఆ విధంగా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము. ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి మాటలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది.